ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, పట్టుదల కలిగి చేస్తున్నటువంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదని నువ్వు విచారిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన, అది అంగలార్పు ప్రార్థన అవనివ్వండి, కన్నీటి ప్రార్థన అవనివ్వండి, ఉపవాస ప్రార్థన అవనివ్వండి, కానీ నీ హృదయంలో యథార్థత లేనట్లయితే, నీ హృదయంలో ఆయనకి ఇష్టమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా నువ్వు యథార్థముగా కనబడకపోయినట్లయితే నీ యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉంటుందనేది దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మేము గర్భము ధరించి వేదన పడితేమి, గాలిని కన్నట్టు ఉంటేమి. ఇంతకాలం నువ్వు చేసేటువంటి ప్రార్థన, కఠినమైనటువంటి ఉపవాసముతోటి నువ్వు చేసేటువంటి ప్రార్థన, గంటల తరబడి నువ్వు చేసేటువంటి ప్రార్థన, సహవాసము కలిగి నువ్వు చేసేటువంటి ప్రార్థన, ఎంత ప్రార్థించినా కానీ, ఎన్ని గంటలు ప్రార్థించినా కానీ, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినా కానీ నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి నడవడిక, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి ఒక్కటిని నీలో నుండి నీవు తీసివేసి, ఒక యాకోబు ఎబేకు రేవు దగ్గర ఏ రీతిగా తనను తాను మోసగాడిగా ఎబేకు రేవు దగ్గర దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఇజ్రాయేలుగా ఆశీర్వదించాడు. అదే రీతిగా గర్భవతి ప్రసన వేదన పడిన రీతిగా నువ్వెన్ని దినములు ప్రార్థన చేసినప్పటికీ, కన్నీరు కార్చినప్పటికీ జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఒక ఎబేకు రేవు దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన, తను తాను ఒప్పుకున్నటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే, మరి నిశ్చయంగా ఒక యాకోబుని ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ దినము నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.